ఇదిగో ఈ ప్రార్థనను మనసు పెట్టి విశ్వాసంతో తాగాలి. నమ్మకం, యేసు ప్రభు రక్తం అని చెప్పి విశ్వాసంతో నీటిలో వేసుకుని తాగితే బాగా ఉంటుంది. అర్థమైందా? విశ్వాసంతో తాగాలి, విశ్వాసంతో తాగాలి, నమ్మకంతో తాగాలి, పవిత్రంగా ఉంచాలి. మరి ఏంటంటే జబ్బులు, రోగం, బలహీనతలు ఎందుకు వస్తాయంటే బలహీనతలు నొప్పి అంటున్నావు కదా. ఒక్కొక్క మనిషికి, భక్తులకి, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని ప్రార్థనా పరులకి గాయం పెడతాడు దేవుడు. ఏదో ఒక గాయం ఉంటుంది. యాకోబుకి తుంటినారం ఎరగొట్టాడు. పౌలు గారికి కూడా గాయాలు ఉన్నాయి. పౌలు గారికి, పౌలు భక్తులకి, అపోస్తులైన పౌలు గారికి కూడా బాధలు, గాయాలు ఉన్నాయి. 2 కొరింథీ 12:7 ఆయన కూడా దేవునికి మొరపెడతాడు. నొప్పి, బాధలు తట్టుకోలేకపోతున్నానంటే నిన్ను నలగొట్టకు సాతానును దూతగా ఉంచానన్నాడు దేవుడు. నలగొట్టడానికి. ఎందుకు? నలగొట్టడానికి దేవుడికి ఇష్టమైందంట. అప్పుడు నా కృప నీకు చాలన్నాడు దేవుడు. భయపడక్కర్లేదు, అది ప్రాణహాని కాదు, దానివల్ల నీకేమీ రాదు, ఓర్చుకోవాలని చెప్తాడు దేవుడు. ఆయన కోసం మనం ఓర్చుకోవాలి. ఆయన కోసము మనం ఓర్చుకోవాలి. ఆయన శరీరంలో ఎన్ని ముళ్ళులు దిగాయి, ఎన్ని మేకులు కొట్టారు? 3 మేకులు. 2 కాళ్ళలు కలిపి 1 మేకు కొట్టారు, 2 చేతుల్లో 2 మేకులు కొట్టారు. పక్కలో బల్లెము, కొరడా దెబ్బలు, ముళ్ళు కర్రలతో పొడిసేశారు. మరి ఆయన భరించలేదా? భరించాడా లేదా? మనము భరించాలి. ఆయన ఎవరి కోసం భరించాడు? మన కోసం భరించాడు. మరి మనం ఎవరి కోసం భరించాలి? ఆయన కోసం భరించాలి. అందుకని నాకేంటి బాధ, నాకేంటి బాధ అని అనకూడదు. నీ చిత్తమే సిద్ధించు ప్రభువా, దాన్ని జయించే శక్తి నాకు ఇమ్మని అడగాలి. ఏమని అడగాలి? జయించే శక్తి నాకు కావాలి, నాకు ఇవ్వాలి ప్రభు అని అడగాలి. బాధలు పోవాలనకూడదు, శక్తిని ఇమ్మని అడగాలి. బాధలు పోవాలని ప్రార్థన చేయకూడదు. నీ శక్తి నాకు ఈ ప్రభా, నాకు జయించే శక్తి నీ ప్రభా అనాల. మా అమ్మ, నువ్వు దేవుడికి బాగా ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు దేవుడు నీకంటే చాలా ఇష్టమైంది, నువ్వంటే దేవుడికి. అందుకే నీ శరీరంలో ఒక బలహీనత పెడతాడు, గాయం. ఆ గాయం నువ్వు భరించాలి, ఓర్చుకోవాలి. అర్థమైందా? ఓర్చుకోవాల్సిందే. ప్రతి భక్తులకి దేవుడు గాయాలు పెడతాడు. ఆ గాయాలను ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. చాలా ఓర్చుకోవాలి. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. అందుకేనయ్యా, ఏంటి నాకు ఎందుకు ఇలా బాధ పెట్టావని అనకూడదు ప్రభుని. అందుకే నేను చచ్చిపోతాయా అలా అనకూడదు. అన్నాడుగా, అమ్మో నువ్వు చేసినట్టు ప్రార్థన ఓరు చెయ్యరు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చినట్టే సత్యం అన్నాడయ్యా. అలాగే చచ్చిపోతాను ప్రభు అని అనకూడదు, ఓడిపోతాం మనం. అలా అంటే మనం చచ్చిపోతాను, నన్ను చంపేయి అన్న మాట దేవుడిని అడగకూడదు. నేను భరించే శక్తి నాకు ఇయ్యి, ఎన్ని శ్రమలైనా భరిస్తాను, నేను భరిస్తాను అనాలి. ఏమనాలి? భరిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తాను. నీ శక్తి నాకు ఇయ్యి నాయనా. మనము శ్రమలు భరించలేదనుకో, ఆయనకి మనకున్న ప్రేమలో తేడా. మనకి దేవుడి మీద ప్రేమ ఉంటే ఆయన శ్రమలు మనం భరించాలి. ఏమీ లేకపోతే ఇంకా మనం ఆయన బిడ్డలమేంటి? మన కోసం శ్రమ పడాలి. మన పిల్లలను కంటాము, మనం వృద్ధులైపోయినప్పుడు పిల్లలు మనకు సహాయపడాలి కదా, దేని బట్టి? ప్రేమను బట్టి. అలాగే మనం కూడా మన కోసం దేవుడు శ్రమలు పడ్డాడు కాబట్టి మనము ఆయన కోసము శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. క్రీస్తు యొక్క శ్రమలు. ఏ శ్రమలయ్యి?
జయించేసావు. క్రీస్తు శ్రమలు, కీర్తి శ్రమలు నీ శ్రమలు నీ కాదు, ఈ శ్రమలు నీ కాదు, నాది కాదు. క్రీస్తు శ్రమలు ఆయన శ్రమలు మనం అనుభవించాలి. మనం అనుభవించాలి. మన శరీరమందు క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. శ్రమలు ఒక్కటే కాదు, దేవుడే ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. ఆదరిస్తాడు. అందుకని ఆ శ్రమలు మనం ఏం చేయాలంటే వద్దు అనకూడదు. అవి మనవి కాదు. యేసు ప్రభు యొక్క భక్తిలో మనకు వచ్చే శ్రమలు, శ్రమలు క్రీస్తు శ్రమలు. ఏ శ్రమలు? కీర్తి శ్రమలు, యేసయ్య శ్రమలు యేసయ్య శ్రమలు మనం భరించాలి. మానవులు భరించాలి. అది అన్ని కంగారు అయిపోకు. నా తల లాగినా మెళ్ళ లాగినా ఏం కంగారు అవ్వకో. ఎవ్వడూ ఏం చేయలేడు. చేతబడులైనా మంత్రాలైనా దయ్యాలైనా దురాత్మలైనా నిన్నేం చెయ్యు, ఏం చెయ్యు. చెయ్యము. అవి అలా గిలుతాయంతే, ఎలా తండ్రి నేడుకుంటే ఇదే పోతుంది. గిల్లుతాయి, రక్కుతాయి. ఇలాగా ఏమన్నాను? గిల్లుతాయి, గెలుతాయా? ఇలా గిలుతా ఉంటాయి. నిజమే. అందుకని వాటికి మనం భయపడకూడదు. ఏసు రక్తం, ఏసు రక్తం అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అంటే ఏసు రక్తం, ఏసు రక్తం అని చెప్పాలి. ఏసు రక్తంలో ప్రభా బలహీనత లాయమై పోవునుగా. ఆమేన్, ఆమేన్. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను, నా కోసం రోజు ప్రార్థన చేయి అమ్మా.